ఏంది పీఎం కుర్చీ ఒకటే ఉంది. ఆ పీఎం కుర్చీ ఖాళీగా లేదని చెప్పని నిన్న ఎవరు చెప్పారు? అమిత్ షా గారు చెప్పారు. ఆడ ఆల్రెడీ మోదీ గారు ఉన్నారు, పీఎం కుర్చీ ఖాళీగా లేదు, మరి మీరేమైనా పీఎం అని తిరుగుతున్నారు ఏంటి పీఎం కుర్చీ కోసం అన్నట్టుగా ఇచ్చేశారు. సరే, కేసీఆర్ గారు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని పెట్టి మీటింగులు పెట్టి మొత్తానికి అతి కష్టం మీద ఇక్కడి నుంచి ప్రత్యేక విమానం వేసుకొని దాంట్లో 5-6 ఎక్కించుకొని వెళ్ళి ఆడ మొత్తానికి పాపం మన డబ్బంతా, తెలంగాణ డబ్బంతా కూడా పోయి ఇతర రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది. నా బాధ అయితే అది. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టాలి అని అంటే ఆ మీటింగ్ అయ్యేటువంటి ఖర్చు టెంట్లు లేదా డయాస్లు లేదా మైక్ సెట్టింగు లేదా దానికి సంబంధించినటువంటిది, మళ్ళీ జనాన్ని మళ్ళీ ఆడ దోలటం, మళ్ళీ ఆడ జనాన్ని తీసుకురావటం, మళ్ళీ వాళ్ళకి 300-500 ఇవ్వటం, ఏదైనా కానీ ఒక 4-5 కోట్లు ఖర్చు అయ్యిద్ది రమణ. మరి ఆ డబ్బు అంతా అదేదో ఏడుంటే బాగుంటుంది, కానీ ఏదైనా నీకో లేకపోతే నాకో ఇంకోరికో లేదా ప్రజలకో ఎవరికోరికి ఇస్తే మంచిది. కానీ పోయి ఆడాడో పెట్టేసి ఆడాడ 5 డబ్బులు తెలంగాణ డబ్బులన్నీ దేశవ్యాప్తంగా ఇచ్చేస్తే ఉపయోగం ఏంటి? సరే ఏదో జరుగుతుంది, సరే అయిపోయింది అనుకుందాం. కానీ అక్కడ సీటు ఖాళీ లేదని అమిత్ షా గారు చెబుతున్నారు. ఆ సీటు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, తప్పులేదు, అది కూడా చేయాల్సిందే. రాజకీయాల్లో తప్పదులే. అయితే ప్రజల్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ప్రజల్లో ఎలా రిసీవ్ చేసుకున్నారు, ప్రజలు ఎలా దాన్ని విషయంలో ముందుకెళ్తున్నారు అన్నది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎవరో పీఎం కావాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచినప్పుడు ఒక సంవత్సరం ఆయన పీఎం అయ్యే అవకాశం ఉన్నాయి, భవిష్యత్తులో కాబోయే పీఎం అని చెప్పని కొంచెం వైసీపీ నాయకులు బాగా ఇచ్చేశారు. మరలా ఇప్పుడు ఎందుకనో వాళ్ళ వాయిస్లో కూడా తగ్గిపోయింది, ఇప్పుడు ఎవరు అంటలేదు. కానీ ఇప్పుడేదో మీరు వార్తలు అది పెట్టారు, ఏంటి అసలు రమణ? అంటే ఒకటి, కేసీఆర్ అయితే 2 సార్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక 3వసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం కాబట్టి ఇక దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నది. అది టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పటి నుంచి ఆయన నేను దేశ స్థాయిలో రాజకీయాలు చేస్తాను. ఇప్పటివరకు దేశంలో ఉన్న 2 ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దేశానికి కావాల్సినటువంటి దిశానిర్దేశాన్ని ఇవ్వలేకపోయాయి. వనరులు ఉన్నాయి, ఇక హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, సరే అవన్నీ లెక్కలని చెప్తూ ఉన్నాడు. వీటన్నిటితో పాటు ఎందుకు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాను. అంటే సమృద్ధిగా ఉన్నటువంటి వనరులను సరైనటువంటి ఒక విజన్తోని, ఒక దూరదృష్టితోని 2 జాతీయ పార్టీలు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో వాడుకోలేకపోయాయి. కాబట్టి నేను వాటిని సమర్థవంతంగా ఉపయోగించి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే అభివృద్ధి చేశానో అట్లనే దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తానన్నది కేసీఆర్ నినాదం. సహజంగానే 1-2 సార్లు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఏ రాజకీయ నాయకునికైనా ముఖ్యమంత్రి కాగానే నెక్స్ట్ ఇక కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి కావాలని కోరిక ఉంటుంది. అందులో తప్పులేదు. రాజకీయాలలో ఎదగాలని, ఉన్నత స్థాయికి వెళ్ళాలని ముఖ్యమంత్రి అయిన వాళ్ళు దేశానికి ప్రధానమంత్రి కావాలనుకోవడం తప్పులేదు. కానీ మొత్తం భారతదేశంలో రెండవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మమతా బెనర్జీ 3 సార్లు ముఖ్యమంత్రి అయింది, నితీష్ కుమార్ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, నవీన్ పట్నాయక్ 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇట్లా దేశ రాజకీయాలలో ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించి శక్తివంతమైనటువంటి నాయకులుగా ఎదిగిన వాళ్ళు వాళ్ళ ప్రాంతీయ పార్టీల పేరుతోనే ఉండొచ్చు, లేదా తాజాగా కొన్ని పార్టీల యొక్క జాతీయ హోదాను కేంద్ర ఎన్నికల కమిషన్ తీసేయచ్చు. కానీ 3-4 సార్లు 5 సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కాదని, అందులో ఎక్కువ పార్లమెంటు స్థానాలు ఉన్న రాష్ట్రాల వాళ్ళు కాదని, తక్కువ పార్లమెంటు స్థానాలు ఉన్న రాష్ట్రాల నుంచి జాతీయ పార్టీ పెట్టినప్పటికీ కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సరే కావచ్చు, సంకీర్ణ ప్రభుత్వాలలో ఒక్కోసారి 5 సీట్లు 10 సీట్లు ఉన్న వాళ్ళు కూడా ప్రధానమంత్రులు అయిన సందర్భాలనే, ముఖ్యమంత్రి అయిన సందర్భాన్ని మనం పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కూడా చూసాం. 25 సీట్లు ఉన్నటువంటి జేడీఎస్కు 90 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. అంటే ఒక్కోసారి సందర్భాలలో రాజకీయాలలో ఈక్వేషన్స్ని బట్టి అవుతారు. కానీ ఇప్పటికిప్పుడు ఎందుకు మరి ప్రధానమంత్రి పీఠం పైన కేసీఆర్ కనబడింది? మరి కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానన్నాడు. వెంటనే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిగా ఆశ ఏదో పుట్టినట్టుంది. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాను, మరి 2వసారి ముఖ్యమంత్రి అయితే ఇక నెక్స్ట్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నట్టున్నాడు. కానీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం విషయంలో కావచ్చు, జాతీయ రాజకీయాల్లో సక్సెస్ అయ్యి ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోవడం అనేది అంత సులువైనటువంటి విషయం కాదు. మరి కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో ఇప్పటికే ఒక 3-4 మీటింగ్లు పెట్టాడు. అదర్వైజ్ మహారాష్ట్ర తప్ప వేరే రాష్ట్రంలో ఎక్కడ పెట్టలేదు. ఇప్పుడు పక్క రాష్ట్రమైన మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టట్లేదు, మరి కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి, జాతీయ పార్టీ అంటున్నాడు, మరి కర్ణాటక వెళ్ళి మీటింగ్ పెట్టట్లేదు. అంటే ఆయనకంటూ ఒక లైన్ ఉంది. ముందుగా తెలుగు రాష్ట్రాలలో తెలుగు వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకున్నాడు. మహారాష్ట్రలో ఇప్పటివరకు బీఆర్ఎస్ పెట్టిన ప్రాంతాలన్నీ కూడా గతంలో తెలంగాణ స్టేట్, అంటే నిజాం టైంలో తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ తర్వాత రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు నాందేడ్ కావచ్చు, ఔరంగాబాద్ కావచ్చు, బీదర్ కావచ్చు. ఎందుకంటే అక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి జీవిస్తున్న వాళ్ళు, నివసిస్తున్న వాళ్ళు ఉంటారు. కొంత అక్కడి నుంచి స్పందన, దానికి తోడు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని కలుపుకోవడం, లేదంటే చిన్న చిన్న పార్టీల వాళ్ళని బీఆర్ఎస్లో చేర్చుకోవడం.
సో ప్రధానమంత్రి పీఠం పైన కన్ను వేయడం అనేది రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సాధారణమే, ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. కానీ దాన్ని కైవసం చేసుకోవడం, ఒక ప్రధానమంత్రి లాంటి ఉన్నతమైనటువంటి పదవిని ఆశించడం ఎంత ముఖ్యమో దాన్ని సాధించడం కూడా చాలా ముఖ్యం. అంత ఈజీ అయినటువంటి అంశం కాదు. సరే, రాజకీయాల్లో ఉన్నప్పుడు 1-2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి అధికారంలోకి వస్తే ఇక ఇంకేంది, 2 సార్లు ముఖ్యమంత్రి చేశాం కదా, మూడోసారి ప్రధానమంత్రి చేయాలన్నటువంటి ఆలోచన పుట్టడంలో తప్పులేదు, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ అది ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అనేది కూడా విశ్లేషించుకుంటే ఉత్తరాది రాష్ట్రాలు బలమైన రాష్ట్రాలున్నాయి, ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలున్నాయి కాబట్టి సరే తెలుగు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ చూసి అంటే అప్పుడు కుదరదులే రమణ. హంగు రావాలి, హంగు వచ్చి ఏ పార్టీ మెజారిటీ లేకుండా ఉండాలి, ఆ రోజు మనకి ఎక్కువ సీట్లు ఉండాలి, లేదా ఆ రోజు ఐకే గుజరాల్ అయినట్లు లేదా దేవగౌడ్ అయినట్లు ఏదో మన కాలం కలిసి రావాలి. కాలం కలిసి వచ్చినప్పుడు అలా కాలంలో మనం కొట్టుకుపోయి అలా అవటానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే జాతీయ పార్టీ పెట్టినప్పుడు బీజేపీ స్థాయిలో లేదా కాంగ్రెస్ స్థాయిలో దేశవ్యాప్తంగా బలమైనటువంటి నాయకత్వాన్ని చేర్చుకొని వెళ్ళాలి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బలమైనటువంటి నాయకులు చేరినటువంటి సందర్భాలు లేవు కదా. పాపం పోయి మీటింగ్ పెట్టి మన డబ్బులు ఖర్చు. నా బాధ ఏంటంటే మన డబ్బులు అక్కడెక్కడికో పోయి ఖర్చు ఎందుకు పెట్టాలి, అదేదో ఏడబెడితే పాపం మన నిజామాబాద్లోనో ఆదిలాబాద్లోనో మన ఖమ్మంలోనో ఎక్కడో పాపం అదేదో ప్రజలకు ఉపయోగపడుతుంది కదా అని నా బాధ.